హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ ఫ్రెండ్స్, ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, నిన్న మండే రోజు నామినేషన్స్ ప్రక్రియ చూసుకున్నట్టయితే ఎంత అసలు ఒక రేంజ్లో జరగడం జరిగింది. అయితే నిన్న నామినేషన్స్ అయిన వాళ్ళ పేర్లు, వాళ్ళ ఓటింగ్ ఏ విధంగా జరుగుతుంది అనేది మీకు తెలియజేస్తా ఫ్రెండ్స్. ప్రతిరోజు మీకు నా ఛానల్లో ఏ విధంగా ఓటింగ్ జరుగుతుంది, ఏ విధంగా ఒక్కొక్కరికి ఏ విధంగా ఓటింగ్ పర్సెంటేజ్ నమోదవుతుంది, ఎవరు లిస్ట్లో ఉన్నారు, ఎవరు టాప్లో ఉన్నారు, ప్రతి ఒక్క విషయం మీకు తెలియజేస్తా ఫ్రెండ్స్. ఓన్లీ నాకు సబ్స్క్రైబ్స్ మాత్రమే కావాలి ప్లీజ్. ఓకేనా ఫ్రెండ్స్? అయితే ఈ వారం నేను ముందే చెప్తున్నా, ఈ వారం ఎలిమినేట్ అయ్యే సభ్యురాల పేరు కూడా ఖచ్చితంగా చెప్పేస్తున్నా ఫ్రెండ్స్. మండే రోజే ఈరోజే చెప్పేస్తున్నా, మీకు మంగళవారం రోజే చెప్పేస్తున్నా. ఈ హౌస్ సభ్యురాలు ఖచ్చితంగా హౌస్ నుంచి వెళ్ళిపోవడం ఖాయం, రాసి పెట్టుకోండి. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఈమె కూడా లాస్ట్ పర్సన్, ఈమె కూడా వెళ్ళిపోవడం ఖాయం, ఖచ్చితంగా రాసి పెట్టుకోండి. సరే, ఫస్ట్ మన ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఎంత శాతం నమోదవుతుంది పర్సంటేజ్ చూద్దాం. కళ్యాణ్కి తనూజ నామినేషన్స్ లేకపోవడం వల్ల తనూజ ఓట్లు, కళ్యాణ్ ఓట్లు, ఇద్దరు ఓట్లు కలిపి పడుతున్నాయా, లేకపోతే కళ్యాణ్కే ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిందా అర్థం కావట్లే. కానీ 35% ఆయన ఫస్ట్ ప్లేస్లో ఉండు. 35% ఫ్రెండ్స్. కళ్యాణ్కి ఏ విధంగా ఓట్లు వస్తున్నాయి అనేది కూడా అసలు ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, కళ్యాణ్కి సుమన్ పెట్టిన టాస్క్లో నిన్న సుమన్తో ఆర్గ్యుమెంట్ కూడా మామూలుగా జరగలేదు. చెయ్యి ఎత్తి చూపిస్తున్నప్పుడు సుమన్ చెయ్యి దించు అని మాట్లాడడం జరిగింది. నువ్వు ఒక పర్సన్ని చెయ్యి ఎత్తి చూపించడం ఎంతవరకు కరెక్ట్ అన్నప్పుడు, అన్నది నా తప్పే, కానీ నేను చెయ్యి ఎత్తి చూపించట్లే, నువ్వు పెట్టిన టాస్క్ ఏంటిది, ఫస్ట్ టవర్ కట్టు అని పెట్టమన్నావు. టవర్ కట్టినావు, అదే నువ్వు ఫస్టే కరెక్ట్ పెట్టమని టవర్ కరెక్ట్ ఉంటుంది, చక్కగా ఉంటుంది అని చెప్పినట్టయితే మేము కరెక్ట్గా కడదాం. కానీ నువ్వు ఆ విధంగా చెప్పలేదని మనం వాదించాడు. కానీ ఈయన కళ్యాణ్ ఏమంటుండు, నేను ఫస్ట్ చెప్పేసిన, మీరేదో డిసైడ్ అయితే నేనేం చేస్తా అన్న, నాకు సంబంధం లేదని ఇద్దరి మధ్య ఆర్గ్యుమెంట్ మాత్రం ఒక రేంజ్లో జరిగింది. అయితే కళ్యాణ్ గారు మాత్రం 35%తో ఫస్ట్ స్థానంలో ఉండడం జరిగింది. తర్వాత ఇమానియల్ కూడా తగ్గపోవడం వస్తుంది. నిన్న నామినేషన్ జరిగిన మండే రోజు నామినేషన్ జరిగిన తర్వాత కూడా ఓటింగ్ ప్రక్రియ, మన అన్అఫిషియల్ ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయింది. ఇది అఫీషియల్ ఓటింగ్ కాదు ఫ్రెండ్స్, ఓన్లీ అన్అఫిషియల్ ఓటింగ్ మాత్రమే. మీరు ఎందుకంటే బిగ్ బాస్ ఓటింగ్కి మన ఓటింగ్కి 1% తేడా ఉండొచ్చు. ప్లస్ వాళ్ళు నామినేషన్స్ అనేది వాళ్ళ చేతిలో ఉంటుంది, మన చేతిలో ఏమీ ఉండదు. కాబట్టి ముందలు చెప్తున్నా, ఇమానియల్ మాత్రం మామూలుగా నిన్నటికి వాటికి చాలా, నిన్న 15% ఉంది. ఈరోజు వచ్చేసరికి మార్నింగ్ 25%తో పెరుగుతుంది. అయినది చాలా వరకు పెరుగుతూనే ఉంది. నాకు తెలిసి ఈ 2 డేస్లో వచ్చేసి కళ్యాణ్ని కిందికి దింపి ఇమానియల్ పైకి కూడా పోవచ్చు, మనం చెప్పలేము. చూద్దాం, ఒక 2 డేస్, లేకపోతే రేపు బుధవారమే చేంజ్ కావచ్చు. ఎందుకంటే ఓటింగ్ శాతం పెరుగుతుంది ఇమానియల్కి, ఈయన కళ్యాణ్కి ఏమో కొద్ది తగ్గుతుంది. ఇది అన్అఫిషియల్ ఓటింగ్ ఫ్రెండ్స్, అఫీషియల్ ఓటింగ్ కాదు. మళ్ళా చెప్తున్నా, ఇది ఓన్లీ అన్అఫిషియల్ డేటా ద్వారా మాత్రమే నేను చెప్తున్నా. నా కాడ ఉన్న డేటా, నేను సేకరించిన డేటా మాత్రమే చెప్తున్నా మీకు, వేరే విధంగా అర్థం చేసుకోవద్దు ఫ్రెండ్స్. తర్వాత భరణి గారి ఓటింగ్ కూడా బాగా పెరిగింది, చాలా ఓటింగ్ పెరిగింది. ఈయనకు కూడా నామినేషన్స్లో వచ్చినప్పటికీ ఈయనకు ఓటింగ్ కూడా బాగా పెరుగుతుంది ఫ్రెండ్స్. 17%తో ఈయన థర్డ్ ప్లేస్లో ఉండు. తర్వాత డీమాన్ పవన్ అసలు నిన్న సర్ప్రైజ్, అసలు ఎవరు ఊహించలే. ఈయన డీమాన్ పవను రీతు చౌదరిని నామినేషన్ చేస్తాడని ఎవ్వరూ ఊహించలే. కానీ సిల్లీ నామినేషన్ అది. ఆయన ఎప్పుడో 4th వీక్, 5th వీక్, 6th వీక్ వదిలిపెట్టి 11th వీక్లో ఆ నామినేషన్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం అర్థం కాలేదు. ఎందుకంటే అంతకంటే ముందు నైటు కళ్యాణ్, రీతు చౌదరి ఫస్ట్ పవన్, రీతు చౌదరి ఇద్దరు మాట్లాడుకుంటారు. ఈ టైంలో కళ్యాణ్ వచ్చి రీతు చౌదరితో మాట్లాడుకుంటూ, అరే నువ్వు చిన్న బచ్చగాడిరా, నువ్వు వెళ్ళి అవతల పండుకోపోరా అన్నప్పుడు రీతు చౌదరి ఏమీ మాట్లాడలేదు. దాంతో బాగా హర్ట్ అయ్యిండు.
డీమాన్ పవన్ బాగా హర్ట్ అయ్యిండు. నన్ను చిన్న పిల్లగాడు పోయి అవతల పండుకోపోరా అని అన్నప్పుడు కూడా రీతు చౌదరి ఎటువంటి ఆర్గ్యుమెంట్ చేయలేదు, ఏమీ అనలేదు. నేను వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకున్నారన్న బాధ లోపల పెట్టుకొని మార్నింగ్ అయిన తర్వాత అదే విషయం గురించి రీతు చౌదరితో మాట్లాడాడు. అప్పుడు రీతు చౌదరి ఆర్గ్యుమెంట్ చేసింది, నేను నన్నించేయమంటావు, నువ్వు పడుకుంటున్నావేమో అని చెప్పి, నిద్రపోతున్నావేమో, నీకు నిద్ర వస్తుందని చెప్పి నువ్వు వెళ్ళినావు అనుకున్నా తప్ప నేను వేరే విధంగా అనుకోలేదు. అంటే అట్టెట్లా అనుకుంటావు నువ్వు? ఆయన ఆ మాట అన్నప్పుడు, నన్ను వెళ్ళిపో అన్నప్పుడు నువ్వు అక్కడ అడగొద్దా, నువ్వు మాట్లాడొద్దా అన్నప్పుడు, అది ఫ్రెండ్స్, మనం ఫ్రెండ్స్ కాబట్టి ఏం మాట్లాడదలుచుకోలేదు నేను అన్నప్పుడు డీమాన్ పవన్ బాగా హర్ట్ అయ్యిండు. దాన్ని ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆయనకి బాగా మనసులో రగులుతుంది. అదే విషయాన్ని తీసుకొచ్చి నామినేషన్లో పెట్టేసిండు. డైరెక్ట్ రీతు చౌదరి నామినేషన్ చేసేసరికి రీతు చౌదరి తట్టుకోలేకపోయింది. ఎందుకంటే ఏదన్నా ఉంటే ఆర్గ్యుమెంట్ మన ఇద్దరం చేసుకుందాం బయట, కానీ ఆ విషయాన్ని తీసుకొచ్చి నువ్వు నామినేషన్ చేస్తావా అని చెప్పి రీతు చౌదరి బాగా హర్ట్ అయింది. తర్వాత డీమాన్ పవన్ కూడా బాగానే ఓటింగ్ వస్తుంది, ఈయనకు కూడా 11% ఓటింగ్ ఉంది. ఈ వారం ఖచ్చితంగా డీమాన్ పవన్ సేఫే అవుతాడు, భరణి గారు సేఫే అవుతాడు, ఇమానియల్ సేఫే, కళ్యాణ్ గారు సేఫే. తర్వాత సంజన గారు, ఇప్పుడు ఈ సంజన గారికి ఓటింగ్ కూడా చాలా వరకు తగ్గింది, చాలా తగ్గింది. ఈమె 8% ఓటింగ్లో ఉంది. ఈమెకి కూడా చాలా తక్కువ ఓటింగ్. ఎందుకంటే ఈమె పదాలు ఏ విధంగా వదిలేస్తుందో అర్థం కావట్లేదు, ఏ విధంగా ఆర్గ్యుమెంట్ చేస్తుందో కూడా ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఒక్కసారి మంచి ఆర్గ్యుమెంట్లో ఒక్కసారి ఒక రాంగ్ పదాన్ని వదిలేస్తుంది. దానివల్ల ఈమె రాంగ్ అయిపోతుంది తప్ప అవతల వ్యక్తి రాంగ్ కావట్లేదు. దీనివల్ల ఈమెకు ఓటింగ్ కూడా చాలా వరకు తగ్గింది. సంజన గారికి 8% ఓటుతో ఉంది. లాస్ట్ దివ్య నిక్త, రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్, ఈరోజే చెప్పేస్తున్నా, మంగళవారం చెప్పేస్తున్నా, వైల్డ్ కార్డ్ ఎంట్రీ దివ్య ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. దివ్యకు కూడా అర్థమైపోయింది నిన్న నామినేషన్స్ ప్రక్రియలో, నవ్వుకుంటూ ఆమె ప్రవర్తించే తీరు కూడా ఆమెకు అర్థమైపోయింది. ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళ దాంట్లో మ్యాక్సిమం ఎవరు లేరు. ఈమెకు ఓటింగ్ కూడా చాలా తక్కువ జరుగుతుంది. ఎందుకంటే తనుజతో గొడవ అయితేంది, వీళ్ళతో గొడవ అయితేంది, బాగా ఈమె ఒక గ్రూప్ లాగా ఏర్పడుతుందని చెప్పి ఈమె కండిషన్స్ పెడుతుందని చెప్పి బాగా ఆమెకి మీద ఓట్ల అభిమానులకి ఈమెను ఏ విధంగా హౌస్ నుంచి పంపించాలని చెప్పి అందరికీ ఈమె మీద ఉంది. 90% ఫ్రెండ్స్ దివ్య గారు వెళ్ళిపోవచ్చు. సంజన గారు కూడా డేంజర్ జోన్లో ఎవరు, డీమాన్ పవన్ కూడా మ్యాక్సిమం డేంజర్ జోన్లో ఉంటాడు. డీమాన్ పవన్ సేఫ్ కావచ్చు ఈ వీక్, కానీ ఖచ్చితంగా సంజన దివ్య మధ్య ఈ ఓటింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే లీస్ట్ ఓటింగ్ వీళ్ళిద్దరే ఎవరు ఫ్రెండ్స్, ఇది అన్అఫిషియల్ ఓటింగే, ఇది అఫీషియల్ ఓటింగ్ కాదు. మళ్ళీ ఫ్రెండ్స్ చెప్తున్నా, ఎందుకంటే పోయిన వీక్ కూడా చెప్పా ఇది అన్అఫీషియల్ వీక్. కాకపోతే మనకి బిగ్ బాస్ గారికి ఓటింగ్లో 1% తేడా ఉంటుంది. ఎందుకంటే పోయిన వీక్ కూడా చెప్పా, ఎవరు లిస్ట్లో ఉండరో మనకి పోయినసారి కూడా లాస్ట్ వీక్లో వాళ్ళే లిస్ట్లో ఎవరు, వాళ్ళిద్దరు డబుల్ ఎలిమినేషన్ అయ్యారు, వెళ్ళిపోయారు. ఈ వారం కూడా ఈ వీక్లో కూడా ఇప్పటి వరకు అయితే ఈ రోజు వరకు ఈ పొజిషన్లో ఉన్నది సంజన గారు, దివ్య, వీళ్ళిద్దరూ లీస్ట్లో ఎవరు. వీళ్ళిద్దరు ఇట్లా మ్యాక్సిమం దివ్య, ఎందుకంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చిన వాళ్ళనే బిగ్ బాస్ బయటికి పంపించేస్తుంది కాబట్టి చెప్పలేం, బిగ్ బాస్ చేతిలో ఉంటుంది. నామినేషన్స్ ప్రక్రియ అనేది, ఎలిమినేషన్స్ ప్రక్రియ అనేది బిగ్ బాస్ చేతుల్లో ఉంది. ఇప్పటి వరకు చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారో ఏంది అనేది కూడా మనం చూడాల్సి వస్తుంది. వెయిట్ చేద్దాం ఫ్రెండ్స్. ఈ విధంగా ప్రతిరోజు మీకు ఎంత పర్సంటేజ్ ఒక్కొక్క సభ్యుడికి ఎంత పర్సంటేజ్ ఓట్లు పడుతున్నాయి అనేది లిస్ట్లో ఎవరు, టాప్లో ఎవరు ఉన్నది మీకు డీటెయిల్గా చెప్తా ఫ్రెండ్స్. నాకు కావాల్సింది ఒకటే ఫ్రెండ్స్, మీకు సబ్స్క్రైబ్స్, లైక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.